ఇక్కడ తెల్లటి లింగం ప్రత్యేకత అండి, చూడండి. ఇదిగోండి ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన రామ పంచరామాల్లో ఒకటైనా లోపలికి వెళ్ళే ముందు ధ్వజస్తంభం, ఆ ముందు దారి అలా ఉంటుందండి. హాయ్ అండి, నమస్తే. మన పంచరామాలు ద్రాక్షారామ, కుమారారామ, క్షీరారామ, భీమారామ, అమరారామ అయినా పంచరామాలైన ఒక రామ కుమారారామ. ఈరోజు మనం చోళరాజు అయిన భీముడి చేత 9వ శతాబ్దంలో నిర్మించి తర్వాత వచ్చి కాకతీయుల కళతో నిండిన ఈ రామాన్ని చూద్దాం, చూసి మనం ఆనందిద్దాం. అదేనండి, చూసే ముందు ఇలాంటి మంచి వీడియోలు చేయడానికి నాకు చిన్న అవకాశం. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేసి ముందుకు నడిపించండి. నమస్తే. ఇదిగోండి ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన రామ పంచరామాల్లో ఒకటైన కుమార రామేశ్వర స్వామి ఆలయం ఎంట్రన్స్ అన్నమాట. లోపలికి వెళ్దాం పదండి, లోపలికి వెళ్ళి చూద్దాం. 1100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయం అండి ఇది. చూద్దాం, లోపలికి వెళ్దాం. చూడండి, 1100 సంవత్సరాలు అంటే 892 నుండి 922 వరకు. ఇది లోపలైతే కెమెరా తీయడానికి కానీ ఫొటోస్ తీయడానికి అలౌ లేదండి. అందుచేత చాలా సైలెంట్గా, చాలా సీక్రెట్గాను తీయడం జరిగింది. ఇది కాలభైరవ స్వామి వారి ఆలయం. ఈ ఆలయంలో ప్రత్యేకతలు ఏంటంటే కాలభైరవ మరియు త్రిపుర సుందరి ఆలయం అన్నది చాలా ప్రత్యేకత అండి. ఇక్కడ ప్రత్యేకత అన్నమాట. ఇదిగోండి కాలభైరవ ఆలయం అండి, ఇది చూస్తున్నారు కదా. ఇక్కడికి వచ్చేసి ముందు మన ఎంట్రన్స్ అయిన వెంటనే ఒక శివలింగం ఉంటుందండి. అక్కడికి వచ్చి పాలాభిషేకం అన్నీ చేస్తారు. ఆ వెనక ముందుకు వచ్చి పక్కకు నుండి వెళ్తే కోనేరు ఉంటుంది. ఇటుపక్క రైట్ మనం నేను నిలబడుతున్న అటుపక్క రైట్ సైడ్ అయితే ఇదిగోండి ధ్వజస్తంభం ఉండి అలా ముందుకు వెళ్ళే దారి ఉంటుందండి. అక్కడ చూస్తున్నారు కదండి ధ్వజస్తంభం. ఈ ఇటుపక్క వెడమ పక్క లెఫ్ట్ సైడ్ అయితే ఇందాక చూసి శివలింగం ఎంట్రన్స్లో ఉంటుందండి. చాలా బాగుంటుందండి. 892 నుండి 922 వరకు చోళిక్య భీమ అనే రాజు ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఆయన నిర్మించిన సంవత్సరం అన్ని. ఈ ఆలయం తర్వాత వచ్చేసి ద్రాక్షారామ ఆలయం. కట్టడమైనా ఏవైనా సరే ఒకేలా ఉంటుందండి. చూసారా, నందీశ్వరుడు ఎంట్రన్స్లో ఉంటాడండి. ఇక్కడైతే నందీశ్వరుడు చూస్తున్న ముఖ దూరంలో కింద ఫ్లోర్లోని శివలింగం మొదలయ్యి ఫస్ట్ ఫ్లోర్ వరకు అది ఉంటుందండి. మొదటి అంతస్తు వరకు అన్నమాట. అంటే 14 అడుగుల శివలింగం. 14 అడుగుల శివలింగం కెమెరా తీయడానికి కానీ దేనికి కూడా లేదండి అవకాశం. కానీ ఏదో మీకు చూపించాలి, ఎలాగైనా చూపించాలని తాపత్రంతో తప్పనిసరిగా తీస్తున్నాను. ఏదో రకంగా తీస్తున్నాను, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. అయితే అదిగోండి చూసారా శివలింగం. ఇక్కడ తెలుపు రంగు శివలింగం అన్నది ప్రత్యేకత అండి. ఇక్కడ చూడండి, ఇది కిందన అనమాట. ఇది చూస్తున్నారు కదా, కిందన ఉంటుంది. కింద నుండి మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం, పైకి వెళ్దాం. వెళ్ళిన తర్వాత అక్కడ చివర అనమాట ఉంటుంది. అక్కడే అభిషేకిస్తారు, అభిషేకం అన్నీ చేస్తారు. ఈ కింద నుండి పై వరకు ఉంటుంది అనమాట ఈ శివలింగం. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే తెలుపు రంగు శివలింగం ప్రత్యేకత అండి. ఇక్కడ చూడండి, ఇదిగోండి పైకి వెళ్దాం. ఇదిగోండి అక్కడ నుండి పైకి వస్తే ఇలా ఉండి ఆ శిల్పకళ కూడా అంత అద్భుతం అంటే కాకతీయులు నాటిది కదా. చూడండి, ఇదిగోండి ఇక్కడ అన్నమాట. ఆ కింద నుండి ఈ పై వరకు ఇక్కడ ఉంటుందండి ఆ శిల్పకళ అన్నమాట. దానికి అలాగా రూపుదిద్దింది కూడా ఆ చోళిక్య భీముని తర్వాత అంత అందం, రూపు, రేఖలు వచ్చేలాగా కాకతీయ రాజులు
13వ శతాబ్దం 14వ శతాబ్దంలో దీనికి మళ్ళీ రూపుదిద్దారండి. ఇక్కడికి వచ్చాక వాళ్ళ చాళుక్య, భీమసేన వాళ్ళ రాతి కట్టడం మరియు కాకతీయుల కళాశిల్పం రెండు కూడా చాలా అందంగా చాలా అందంగా ముచ్చటగా కనిపిస్తుందండి. ఏదో రకంగా వీడియో అన్నమాట తీయాలని దీంతో తీస్తున్నానండి. మీకు సరి చూపిస్తున్నా లేదా కానీ వీడియో అయితే ఎక్కడ తీయనివ్వటం లేదు. ఇంకా ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే కాలభైరవతో పాటు బాల త్రిపుర సుందరి అన్నాను కదా, అదే అక్కడైతే మాత్రం జనాలు చాలా ఎక్కువ ఉండి నాకైతే చేయనివ్వలేదు. చూడండి ఎంత బాగుందో ఈ రాతి కట్టడాలు, ఈ శిలాఫలకాలు. ఈ పక్కన వస్తుందండి శిలాఫలకాలు, నెక్స్ట్ చూపిస్తాను. చూడండి ఇంచుమించుగా 1100 సంవత్సరాలు పైబడిన చరిత్ర అండి ఇది. చూడండి ఎలా ఉందండి, మీకు నచ్చింది కదండి, నచ్చుతుంది కదా. అన్నీ రాతి కట్టడం. లాస్ట్ వీడియోలోని ముందేశ్వర స్వామి ఆలయం చూపించాను. ఇంతకుముందు బొబ్బిలి ఇదిగోండి చూడండి. అప్పటి నుండి 1100 సంవత్సరాలు అలాగే ఉన్నాయండి శిలాకల్పాలు. చూసారా, ఒక్కొక్క దేవుని కూడా ఇక్కడ ప్రత్యేకమైన మందిరాలు అన్నీ ఉంటాయి. మీకు బొబ్బిలి చరిత్ర కలిగిన వేణుగోపాల స్వామి టెంపుల్ ఆలయం కూడా చూపించానండి. ఒకసారి చూడండి. అది కూడా ఇలా చాలా చక్కగా మంచి శిల్పకళతో నిండి ఉంటుంది. చూడండి ఒకసారి. చూస్తున్నారు కదండి ప్రతి ఒక్క దేవునికి ఇక్కడ కూడా ఆలయాలు, నారాయణమూర్తి, మహాగణపతి, సప్తమత్స్య కళలు చాలా బాగున్నాయండి. బాగున్నాయి కదండి, మీకు నచ్చుతుంది కదా. నచ్చితే నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. నేను మంచి వీడియోలు తీయాలంటే నాకు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఇంకా ఉత్సాహం కలిగి ఇంకా మంచి వీడియోలు మీకు చూపించాలనిపిస్తుందండి. ప్లీజ్ అండి, దయచేసి నన్ను ముందుకు నడిపిస్తానని కోరుకుంటున్నాను. ఆ భగవంతుని ఆశీస్సులతో మీ దయ ఉంటే తప్పనిసరిగా మంచి వీడియోని మిమ్మల్ని చూపించగలుగుతానండి. నన్ను సబ్స్క్రైబ్ చేసి దయించి ముందు నడిపిస్తానని కోరుకుంటున్నానండి. అదేవిధంగా ఇక్కడ కాకతీయులు ఈ అందాన్ని కూడా రూపుదిద్దారు. అలాగే ఈ ఆలయం ద్రాక్షారామ ఆలయం చాళుక్య, భీమ ఆ రాజా మాత్రం ఈ రెండింటిని కూడా నిర్మించారు. ఈ రెండు కూడా ఒకే విధమైన రూపురేఖలు, కళలు అన్నీ కూడా ఒకే విధంగా ఇంచుమించుగా పోలి ఉంటుంది. ఇది ఉచిత అన్న సత్రం అండి. ఇక్కడ రోజుకి ఇంచుమించుగా 500 నుండి 1000 మంది వరకు ఉచితంగా అన్నదానం చేస్తారట. బాగుందండి, చాలా బాగుంది. ఈ తొందరలో ఏదో అలా తీస్తున్నానండి. ఇదిగోండి అన్నదానానికి అలాగే ముందు కూర్చున్నారు. ఏదో తీస్తున్నానండి, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ హోమం, శాంతి పూజలు, తర్వాత వచ్చి పిల్లలకి పేర్లు, వెనక పిల్లలకి అటు పేర్లు పెట్టడం, అదే తాత ముత్తాతలు ఏదో ఆచారం ఉంటుంది కదా మన ఆచారం. అది చూడండి బాగుంది కదండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేసి ముందుకు నడిపిస్తారని కోరుకుంటున్నాను. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. కోనేరు మార్గం ఈ వెనక్కి పెద్ద కోనేరు ఉంటుంది అన్నమాట. చూద్దాం పదండి కోనేరు. ఇదిగోండి కోనేరు మార్గం. ఇక్కడ కోనేరు, అప్పట్లో కోనేరు అన్నమాట. ఇది అలా ఉందండి. రాతి కట్టడం చాలా అందమైన కట్టడం. ఇలాగే వచ్చామండి. ఇదిగోండి అలాగే వెళ్ళిపోదాం. ఆ పక్కన కాలభైరవ ఆలయం ఉంటుంది. అదే వీడియో పర్మిషన్ ఇస్తే బాగుండండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. నమస్తే అండి. చూశారు కదండి, వీడియోకి పర్మిషన్ లేకపోయినా ఏదో రకంగా కష్టపడి వీడియో తీసాను మీకోసం. చూడండి, మీకోసం అంత కష్టపడి తీస్తాను కాబట్టి ప్లీజ్ అండి నా ఛానల్ని నన్ను సపోర్ట్ చేసి ముందుకు నడిపించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి, ప్లీజ్ అండి, రిక్వెస్ట్. నమస్తే అండి.